డిమాండ్ పెరిగే కొద్దీ రేట్ కూడా అదే లెవెల్లో ఉండటం సహజం. ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. మరి ఆ ట్రెండ్కి తగ్గట్టుకు నడుచుకోకపోతే ఎలా? రకుల్ ఇప్పుడు దాన్నే ఫాలో అవుతోంది. చేతిలో ఉన్నవన్నీ బడా హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ మూవీలు. అందుకే రెమ్యునరేషన్ పెంచేసింది. ఈ అమౌంట్ ను 1,25,00,000కు ఫిక్స్ చేసిందని టాక్. జూనియర్ ఎన్టీఆర్, నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్, బ్రూస్లీ, బన్నీ, సరైనోడ్ లాంటి మూవీస్ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు సీనియర్ తారలతో పోటీ పడుతోంది. తమన్నా, సమంత, అనుష్క, నయనతార, కాజల్ వీళ్ళంతా కాలీవుడ్ లో బిజీ కావడంతో టాలీవుడ్ టాలెంట్ ఉన్న హీరోయిన్ల కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ టైంలో రకుల్ ప్రీతి సింగ్ బంగారంలాగా అనిపించింది. ఇదే ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. డిమాండ్ ఊపందుకోక ఏం చేస్తుంది? అయితే రకుల్ ఈ లెవెల్ ని చేరుకోవడానికి కొన్నేళ్లుగా ఆమె పడుతున్న తపన, శ్రమ అంతా ఇంతా కాదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రొడ్యూసర్లు కూడా దీన్ని గుర్తించుంటారు. అందుకే కిమ్మనకుండా ఆమెకు 1,25,00,000 చెక్ ఇచ్చేందుకు ఓకే చెప్తున్నారు. రకుల్ సినిమాలు బాగానే ఆడుతున్నాయిగా, సో ఇంత చెక్ ఇవ్వడానికి డిసైడ్ అయిపోయామంటున్నారట. పైగా తన రోల్స్ ని చక్కగా సెలెక్ట్ చేసుకోవడంలో ప్లానింగ్ తో వెళ్తోందనేది వాళ్ళ టాక్.